అంతర్రాష్ట్ర సైబర్ నిందితుని అరెస్ట్. ప్రెస్ మీట్లో వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ రవిచందర్. వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన డానియల్ కెవిన్ ఎడ్విన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్టు డీఎస్పీ రవిచందర్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెమ్మెళ్లకు చెందిన అనుమండ్ల నవీన్ను నిందితుడు దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని వీసా కోసం విడతల వారీగా 8,40,000 రూపాయలు వసూలు చేశాడని వివరించారు. అయినా ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. అక్టోబర్ నెల 17వ రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాలో ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తుని ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4C విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జగిత్యాల రూరల్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి, హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము ఇట్లా దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్లు కూడా సీజ్ చేసినాం. ఇతడు డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఇతని అరెస్టులో కీలక పాత్ర వహించిన జగిత్యాల్ రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు సారంగపూర్ ఎస్ఐ మళ్ళా మన సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ కృష్ణ, బీర్పూర్ ఎస్ఐ రాజు కూడా అక్కడికి కర్ణాటక వెళ్ళి వీళ్ళను తీసుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించారు. సారంగపూర్ అతని దగ్గర 8,40,000 దుబాయ్లో వర్క్ వీసా ఇప్పిస్తా అని చెప్పేసి అది చేసుకున్నాం. ఇన్స్టాలో మన వాళ్ళు అప్పుడప్పుడు పెడతా ఉంటారు. దానిలో ఏంటంటే వాళ్ళని బలహీనతను ఆశను ఆసరాగా చేసుకుని ఇతరు వాళ్ళకి వల విసురుతారు. సైబర్ వాళ్ళ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు ఇతరు. జమ్మూ కాశ్మీర్లో ఒక కేసు ఉన్నది, వైజాగ్లో ఒక కేసు ఉంది. ఇప్పుడు మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది. మన దగ్గర కూడా కేసు అయింది. మనం వాళ్ళకి ఎవరు దొరకలేదు. మన జగిత్యాల పోలీసులు పట్టుకున్నాం. ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి జాబ్స్ ఇప్పిస్తాము, వీసాలు ఇప్పిస్తాము అని చెప్పేసి ఈ జాబ్ ఫ్రాడ్ సైబర్ నేరగాలు వల వేసుకోవచ్చు. అట్టి వలలో మీరు చిక్కుకోకండి. అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మా విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో వందే మాతర గీతాలాపన కన్వీనర్ నలమాస వైకుంఠం ఆధ్వర్యంలో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమం. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని లింబగిరి హైస్కూల్ మరియు విద్యాభారతి పాఠశాలలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమం జరిగిందని వందే మాతర గీతాలాపన కన్వీనర్ నలమాస వైకుంఠం శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వివరించారు. ఈ సందర్భంగా 1875లో బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారతీయులందరినీ ఏకం చేయడానికి స్ఫూర్తిగా నిలిచిందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటుగా సామూహిక వందే మాతర గీతాలాపన చేయాలని తెలియజేసేలా వాడవాడలో సామూహిక గీతాలాపన చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో
ధర్మపురి పట్టణ కేంద్రంలోని లిమ్మగిరి హైస్కూల్ మరియు విద్యాభారతి పాఠశాలలో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం గీతాలాపన జిల్లా కన్వీనర్ నల్మాస్ వైకుంఠంతో పాటు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుమందన్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు స్తంభంకాడి శ్యామ్, తోట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెలుగొందల ప్రణీత్, కార్యదర్శి ఠాగూర్ రాకేష్, కళకోట రాజు, పాత నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. 63 మంది మెట్పల్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ను అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. మెట్పల్లి పట్టణం మరియు మెట్పల్లి మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మెట్పల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన అదిరవేణి రామవ్వ ఇల్లు ప్రమాదవశాత్తు ఇటీవల దగ్ధమైన ఘటనలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత పరామర్శ. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన అదిరవేణి రామవ్వ ఇల్లు ప్రమాదవశాత్తు ఇటీవల దగ్ధమైంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత గ్రామానికి వెళ్లి పరిశీలించి రామవ్వను పరామర్శించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని కోరారు. ఆమె వెంట జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు ఆనందరావు, సింగిలిండో చైర్మన్ మైపాల్ రెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి, స్వామిరెడ్డి, రాజిరెడ్డి, చేతన్, రహీం తదితరులు ఉన్నారు. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాతకు 3 లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల తుంగూరు గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాత అనారోగ్యంతో బాధపడుతూ నరాల సమేత వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండగా విషయాన్ని రంగంపేట నాయకులు డ్రైవర్ శేఖర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో స్పందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిమ్స్లో ఆపరేషన్ కోసం 3 లక్షల రూపాయల ఎల్ఓసిని శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సుజాతకు హైదరాబాద్లో అందజేశారు. ఎల్ఓసి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు సుజాత, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థించామని అన్నారు. ప్రజల అభివృద్ధి, ప్రాంత ప్రగతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.